గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. భర్త అనేది నాకు విరక్తిగా ఉంది. ఇంకొకరిని చేసుకోలేదు, వీణకు వెళ్ళలేను. నేను వంట న్యూస్ మనం చూస్తున్నాం. ప్రస్తుత సమాజంలో ఎంతోమంది పురుషులుగా జన్మించి ఇజ్రాయల్గా మారి కొద్దిమంది మోసాలకు పాల్పడుతున్నారు. కొద్దిమంది మారకుండా మారినట్టుగా ప్రవర్తిస్తూ నానా దందాలు చేస్తూ కొద్దిమంది వ్యభిచార కూపంలోకి, మరి కొంతమంది యాచకులుగా మారి, మరి కొద్దిమంది ఫంక్షన్ హాల్స్ కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళి నానా హంగామా చేస్తూ జీవనం గడుపుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి అనాలో మహిళనాలో మహిళా పురుషునాలో తెలియదు, కానీ తాను మహిళగా జన్మించింది, అందరిలాగే పెరిగింది, పెద్దయ్యాక పెళ్లి చేసుకుంది, 2 పిల్లలకు తల్లి కూడా అయింది. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత భర్త లేకపోవడంతో కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎవరు పని ఇవ్వకపోవడమో కారణమా లేదంటే మరి ఏ కారణమో తెలియదు, కానీ సడన్గా పురుషుడిగా మారింది. పురుషుడిగా మారడం అంటే ఓన్లీ ఆహార్యంతోనే కాదు, పూర్తిగా సర్జరీ చేయించుకొని పురుషుడిగా మారి పురుషుడిగా జీవనం కొనసాగిస్తుంది. అసలు ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం ఏం చేస్తుంది, ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి, ఆమెకు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరమ్మా మీరు? నా పేరు మారకముందు ధనమ్మ, మారనిక భూపాల్ రెడ్డి. ఎప్పుడు పుట్టినారు, మీకు పెళ్ళి ఎప్పుడైంది, మీకు ఎంతమంది పిల్లలు? నాకు పెళ్ళి అయింది. బాబులకు నాకు 2 బాబులు, 18 సంవత్సరాలు వచ్చాయి. చిన్న బాబుకి పెద్దగానే ఉన్నారు. మా ఇద్దరికి గొడవలు వస్తున్నాయి. ఎవరిద్దరికి? మా భర్తకి నాకు. పిల్లల్ని కూడా నేను తీసుకోలేదు, తనకి వదిలేసాను. మా ఇద్దరికి చాలా గొడవలు వచ్చాయి, కొట్టడము, అనుమానాలు చాలా ఉన్నాయి. ఊర్లో ఉంటే అలా అవుతుందని మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చాము. ఏ ఊరమ్మ? పోలుమల్ల. అక్కడ ఏ మండలం? నల్గొండ డిస్టిక్ వస్తుంది. పోలుమల్ల. అత్తగారు అక్కడే, అమ్మవారు అక్కడే, మా అమ్మమ్మ వాళ్ళది కూడా అంత, అమ్మ వాళ్ళది కూడా అంతా అక్కడే, ఒకటే ఊరు. ఇప్పుడు మీరు మహిళగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు పురుషుడిగా మారాలనిపించింది? ఇంకా భర్త అనేది నాకు విరక్తిగా ఉంది. ఇంకొకరిని చేసుకోలేదు, వీణకు వెళ్ళలేను. నేను ఒంటరిగా బతుకుతున్నాను. నాకు ఈ ఫీలింగ్స్ వచ్చాయి. నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు. కాలనీలో కానీ, మా ఊర్లో కానీ, బంకులో కానీ ఎక్కడ కూడా ఎవ్వరూ ఏమనలేదు. నా ఇష్టంగానే మారాను. పురుషుడిగా మారాలని మీకు మనసుకు అనిపించిందా? నాకే అనిపించింది సార్. ఎవరు అయితే సర్జరీ చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్. సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు, ఎంత ఖర్చు వచ్చింది? బెంగళూరు హాస్పిటల్, 1,00,000 వచ్చింది. అవి నేను లోన్ తెచ్చుకొని చేసుకున్నాను, పర్సనల్ లోన్. తర్వాత ఇప్పుడు ఏం పేరుతో చలామణి అవుతున్నారు? భూపాల్ రెడ్డి. ఎందుకని భూపాల్ రెడ్డి అని పెట్టుకున్నారు? మా తమ్ముడు చనిపోయిండు, మా నాన్నకు పుట్టిన వాళ్ళు. మీ తమ్ముడు చనిపోయిండు. డాడీ 2 పెళ్ళిళ్ళు, మమ్మీ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. ఎవరో ఒకరని పెళ్లి చేసేసారు చిన్నతనంలో. మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా? ఇష్టమే ఉంది, చేసేసారు. కానీ పిల్లలు అయిన తర్వాత ఎక్కువ గొడవలు వచ్చాయి. అంతే. ఇప్పుడు మీ తమ్ముని గుర్తుగా మీ తమ్ముడు చనిపోబట్టి ఆయన పేరు పెట్టుకున్నారా? అంటే నాన్నకి 2వ భార్యకి పుట్టారు వాళ్ళు, 3 బాబులు. మా అమ్మకి నేను ఒక్క అమ్మ. 3 బాబులలో చిన్న బాబు చనిపోయాడు, ఆయన పేరు నేను పెట్టుకున్నాను. మీ సొంత మీ తల్లి కడుపున పుట్టకున్నా తమ్ముడు కాబట్టి ప్రేమతోని ఆయన పేరు ఒక్కడే కదా, అందుకోసమని భూపాల్ రెడ్డి అని పెట్టుకున్నాను. అయితే ఈ సర్జరీ చేయించుకుంటా అని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఎవరికి చెప్పలేదు సార్, నాటి ఇష్టంగానే చేసుకున్నాను. ఒక ఫ్రెండ్గా ఏమా అని ఫ్రెండ్ అయింది, అలా అమ్మతోటి వెళ్ళి చేయించుకున్నాను. తర్వాత ఇట్లా మారుతున్నా అన్న విషయం ఎవరికి చెప్పలేదు. నేను ఎవరికి మీరు ఎవరైనా చూసి ఇలా చేయాలనుకున్నారా?
లేదు సార్, నేనే మారాను. ఎట్లా తెలిసింది మరి బెంగళూరు పోవాలి, ఇక్కడ మారుస్తారు, ఇక్కడ పార్ట్స్ మారుస్తారు? ఇట్లా ఎవరు చేశారని తెలుసుకున్నాను. అంటే కొద్ది వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారో తెలుసుకుందాం అనుకున్నాను. ఎవరు చెప్పలేదు. లాస్ట్కు హేమ అనేట ఆమె పరిచయం అయింది. ఆమె కూడా నాలాగే మారింది. ఆమెకు ఒక బాబు. ఆమె కూడా మహిళ నుంచి. అలాగే మారింది. అయితే జనరల్గా పురుషుల నుంచి మహిళలు ఎక్కువ మారుతుంటారు కదా, మహిళల నుంచి పురుషులు మారేది తక్కువ కదా. ఇప్పుడు మీకు సర్జరీ చేసింది కూడా పురుషుల నుంచి మహిళకు చేసిన వాళ్ళే చేశారా? మేము జెంట్స్గా మారాలనుకున్నాం కదా సార్, ఇది రివర్స్. అయినా చేసేసారు. ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా? ఏం లేవు సార్, బాగా చూసుకున్నారు హాస్పిటల్. ఇప్పుడు ఆరోగ్యపరంగా మీరు ఫిట్గా ఉన్నారా? బాగున్నాం సార్. అయితే మరి ఎందుకు మీరు ఇంతగానో కష్టపడుతున్నారు పెట్రోల్ బంకుల్లో ఇన్ని గంటలు పని? నేను భర్త తోటి విడాకులు తీసుకున్నాను. బాబులను కూడా దూరం చేశాను. ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. నా డిసైడ్లో నేను ఉన్నాను. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు అంటే భర్త అంటే విడాకులు అయిపోయినాయి, నీ కొడుకులు మీరు పురుషునిగా మారినాక మీకు దూరం అయ్యారా, అంతకుముందు ఇచ్చేసారు వాళ్ళకి? నా భర్తతో విడాకులు ఇచ్చిన రోజే అయిపోయింది. ఇంకా భర్త వద్దన్నప్పుడు పిల్లలు కూడా వద్దనుకుంటారు. తర్వాత మారిన తర్వాత సమాజం నుంచి ఏమన్నా మీకు వేధింపులు కానీ, చీత్కారాలు కానీ, అవమానాలు కానీ అటువంటి ఏమైనా? ఎవ్వరు ఏం రాలేదు సార్, ఏం రాలేదు. నాకు బాధ అనేటి ఏం రాలేదు. కాకపోతే నేను ఇలా మారిన తర్వాత పెద్ద బాబు పెళ్ళి అయింది. కానీ పెళ్ళికి వెళ్ళే అదృష్టం లేదు సార్. నాకు పిలవలేదా? పిలిచారు కానీ నేను ఇలా మారాను, ఇంకా ఎవరన్నా ఏమన్నా అంటారేమో, నీ కొడుకుని ఏమంటారేమో, అవమానం జరుగుతుందేమో అని పోలేదు. ఇంకా బాధే కదా సార్, నాకు అదృష్టం మాత్రం లేదు సార్. మీరు మాట్లాడుతుంటారా? మాట్లాడండి. ఏం చేస్తాడు పెద్ద కొడుకు? ఆయన సీసీ కెమెరాల గురించి వెళ్తున్నా అని చెప్పారు, అంతే. మీ భర్త ఇంకో ఎక్కువ టచ్ లేను నేను. పెళ్ళికి చెప్పారు. మీ భర్త ఇంకో పెళ్లి చేసుకున్నారా? చేసుకోలేదు సార్. ఆయన ఏం పని చేస్తాడు? ఆయన రేకుల షెడ్లు వేస్తారు, మెకానిక్. ఎప్పుడైనా మీరు పురుషునిగా మారిన తర్వాత ఎందుకు మారిన ఏమైనా అనిపించిందా? నాకేం అనిపించలేదు సార్. అప్పుడు మహిళగా ఉన్నప్పుడు బాగుందా లైఫ్, పురుషుడు ఉన్నప్పుడు బాగుందా? నాకు అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అట్లా ఇబ్బంది ఏం లేదు. నాకు అతి ఫీలింగ్స్ ఉన్నాయి సార్. జెంట్స్ లాగా బతకాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి మహిళను కానీ అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? అమ్మాయిని చేసుకోవడం అలాంటిది ఏం లేదు సార్. పురుషునిగా మారాలనుకున్నారు, పురుషునిగా మారారు, మీ సొంత కాలం మీద బతుకుతున్నారు. బతకడం కోసం బంకులో పనిచేస్తారు. అవును సార్, లోన్ తెచ్చుకొని చేసుకున్నాము. ఇప్పుడు అంతకుముందు మహిళగా ఉన్నప్పుడు ఏం పని చేశారమ్మా? నేను బంకులోనే చేస్తున్నాను. ఎన్ని ఏళ్ళు అయింది? సంవత్సరాలు అవుతుంది సార్ బంకులో. ఈ బంకు యాజమాన్యం ఏమైనా అబ్జెక్షన్ చెప్పలేదా? అంటే ఇలా మారుతున్నాను సార్ వాళ్ళకు కూడా చెప్పలేదు సార్. కానీ మారి వచ్చిన తర్వాత కోపం చేశారు. మాకు చెప్పకుండా వెళ్ళారు, ఇలా పోవద్దు కదా, ఏమన్నా అవుతుంది, మాకు ఇబ్బందులు అవుతాయి కదా అన్నారు సార్. కోపం చేశారు. ప్రేమతోని కోపం చేశారు కానీ వేరేం లేదు. ఏం లేదు. తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? నాకు ఏం లేదు సార్, ఒక ఇల్లు కావాలి సొంత. ఇల్లు లేదైతే నీకు? నాకు లేదు సార్. ఎక్కడ ఉంటారు? జయనగరం కాలనీలో ఉంటుంది. ఒక్కదానే ఉంటావా? ఒక్కదాన్నే ఉంటుంది సార్. సరే, ఇప్పుడు చాలామంది ఇజ్రాయల్గా మారి కాలనీలని వేధిస్తూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయాణికుల్ని కానీ వేరే పండుగలు శుభకార్యాలైన కాడికి పోయి కానీ బాగా ఇబ్బంది పెడుతుంటారు కదా, మీకేమనిపిస్తుంది అట్లా అంటే? నాకేం ఇబ్బంది లేవు సార్, నాకు అలాంటి ఆలోచనలే లేవు. ఈ ఫీలింగ్లో అయిపోయిన తర్వాత ఇక అవన్నీ ఏం లేవు సార్. వాళ్ళు ఎవరైనా తారసపడుతుంటారా నీకు? ఈ మహిళగా మారిన వాళ్ళు, పురుషుల నుంచి మహిళగా మారిన వాళ్ళు ఎవరైనా తగులుతుంటారా మీకు? నన్ను ఎవరు ఏం అనలేదు సార్. మారక ముందు అనలేదు, మారినాక కూడా అనలేదు సార్. ఎవరు ఇంతవరకు ఏం అనలేదు. ఇప్పుడు జనాలకు కానీ ప్రజలకు కానీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నా ఇష్టంగా మారాను కదా, ఎవరు అనేది ఏం లేదు కదా సార్. అయితే మీరు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్, మనము సచ్చి సాధించేది లేదు, బతికి సాధించాలి. ఒక జెంట్స్గా మనం రైట్ హ్యాండ్గా బతకాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భర్త ఇబ్బందులు వచ్చినా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మనం చాలా ధైర్యంగా బతకాలి. ఒక్కరం ఉన్నామని ఫీలింగ్ కావద్దు, చావడము అలాంటివి తెచ్చుకోవద్దు. చాలా వరకు బతకాలి.
ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఈ బంకులో ఉన్నప్పుడు మేల్ డ్రెస్ వేసుకున్నావు, పురుషుల డ్రెస్ వేసుకున్నావు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలాగ అంటున్నావు? జెంట్స్ డ్రెస్సులు వేసుకుంటున్నాం సార్. ఇంటి దగ్గర కూడా ఏదైనా ఫంక్షన్లకి బయటకి ఏదైనా ఊర్లోకి కానీ వెళ్ళినప్పుడు? నేను సర్జరీ అయినా కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు సార్. బయటకి ఏదైనా మార్కెట్కి కానీ ఏదైనా ఊరికి కానీ వెళ్ళాల్సి వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రెస్ సార్. నేను ఎవరికి భయపడే అవసరం లేదు సార్. ఏం కోరుకుంటున్నాం మనం? నాకు ఏదన్నా గవర్నమెంట్ ఇల్లులు కానీ ఏమన్నా నాకు జాబ్ పర్పస్లు కానీ అవసరమైన సినిమాలకైనా వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైనా సాయం చేస్తే చేయండి కోరుకుంటున్నాను. హలో, నమస్తే అండి అందరికీ. మనము బతకాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. ఎవరు అన్నా మనకు అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడి బతికే అంత ధైర్యాలు తెచ్చుకోవాలి. అన్నీ మనకు రైట్ హ్యాండ్ ఉండాలంటే ఉండవు. మనం కొన్ని కష్టపడాలి. పడి తర్వాత మనకు అన్ని లైఫ్లు మంచిగా వస్తాయి. నాలాగా మీకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నాలాగా మారండి. చచ్చిపోయే అవసరాలు అయితే లేవు. మీరు ఎవరో ఏమో అంటారని కూడా ఇబ్బందులకు చనిపోవద్దు. చాలా ధైర్యంగా ఉండాలి. నాలాగా మీరు మారచ్చు. లైఫ్ చాలా బాగుంటుంది. సార్ వాళ్ళకు నమస్కారం పెట్టాలి. 3 సార్లు ఉంటారు, ప్రసాద్ సారు, రామ్ సారు, రాజు సారు. వాళ్ళకు నమస్కారం పెట్టాలి. నాకు ఎంతో గౌరవంగా ఉంటుంది డ్యూటీ చేస్తుంటే. నన్ను ఎలాంటి కూడా ఇబ్బందులు ఎవ్వరు పెట్టలేదు. అంతా బాగున్నారు. డ్యూటీలు కూడా అందరూ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ క్యాషియర్లు కానీ ఎవరు ఇబ్బందులు ఏం పెట్టలేదు. అందరు బాగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే నాకు కాలేదు ఇంతవరకు. చూశారు కదా, తనలో ఆత్మవిశ్వాసం. భర్త వదిలేసిందన్న బాధ లేదు, కొడుకుని వదిలిపెట్టినన్న బాధ లేదు. ఒంటరిగా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా, ధైర్యంతో పని చేసుకుంటూ పోతున్నా, నచ్చింది చేస్తున్నా, ఎక్కడ ఎలాంటి మోసాలకు కానీ వేరే ఎలాంటి పోకుండా హ్యాపీగా బతుకుతున్నా. కానీ నాకు మాత్రం ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. నేను కిరాయిలలో ఉండలేకపోతున్నా. ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కావాలని కోరుకుంటుంది. లేదంటే ప్రభుత్వం ఏదైనా అవుట్సోర్సింగ్ ద్వారా ఏదైనా ఉద్యోగం ఇస్తే కొంచెం తక్కువ పని ఉంటుంది, అక్కడ చేసుకుంటూ హ్యాపీగా బతుకుతూ ఉంటుంది. లేదంటే సినిమాలో నటించేందుకైనా ఆసక్తి ఉందని చెప్తుంది. మొత్తం మీద తనను ఆదర్శంగా తీసుకొని ఎవరైతే విజువల్గా మారుతున్నారో, పురుషుల నుంచి మహిళ మారినా, మహిళ నుంచి పురుషులు మారినా ఎలాంటి ఆగడాలకు పోకుండా, యాచించకుండా ధైర్యంగా తమ కాళ్ళ మీద తామే నిలబడి తనలాగా అందరికీ ఆదర్శంగా నిలవాలంటుంది. తను ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరు తనతో మర్యాదగా ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు. మీరు కూడా అలాగే మీ కాళ్ళ మీద నిలబడ్డట్టయితే మీకు సరైన గౌరవం దక్కుతుందని చెప్తుంది. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి. అయితే భూపాలరెడ్డి గారు, ఇదేనా మీ ఇల్లు? ఇది కిరాయికుంటున్నా సార్. నాకు ఇల్లు లేదు. ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. ఏమైనా జాబ్ కావాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి. ఇదే ఏరియాలో ఉంటున్నారా? లేదు సార్. ఇక రెంట్ అన్నప్పుడు మారుతూ ఉంటాం కదా సార్. ఒక్క ఇంట్లో గ్యారెంటీ ఉండలేము కదా. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇట్లా మహిళ నుంచి పురుషునిగా మారిన తర్వాత ఇంటి ఓనర్ కానీ, కాలనీ వాళ్ళు కానీ, స్థానికులు కానీ ఎవరన్నా ఏమైనా అన్నారా? ఎవరు ప్రామిస్లు ఏం లేవు సార్. అంతా కాలనీ అంతా మంచిదే, ఎవ్వరు అనలేదు. అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. ఇట్లా సూటిపోటి మాటలన్నాడు కానీ అటువంటి కానీ అమ్మలక్కల వచ్చే మాట అటువంటి ఏం అట్లాంటివి మాకు ఇబ్బందులు ఏం లేవు సార్. అందరు బాగుంటారు మాతోటి. ఎవరితోటి గొడవలు లేవు సార్. ఏదైనా చిన్న చిన్న అవసరాలు పడితే తీరుస్తుంటారా? ఇంకా ఎవరు అంతకు ఉన్నోళ్ళే కదా సార్. ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరు లేరుగా. అంతా మధ్య రకం అటు ఇటే కదా సార్. ఎవరు దాళ్ళే సరిపెట్టుకుంటూ ఉంటారు అంతే. ఇప్పుడు మీ తమ్ముడి కోసం, మీ తమ్ముడి పేరు, మీ తమ్ముడు చనిపోతే మీ తమ్ముడి పేరు భూపాలరెడ్డి అయితే మీ నాన్న కోసం పెట్టుకుని అన్నారు. ఇప్పుడు మీలో 2 తమ్ముళ్ళు కానీ మీ నాన్న కానీ వస్తుంటారు మీ దగ్గరికి? డాడీ వేరే భార్యం చేసుకున్నాడు కదా సార్. వాళ్ళ పిల్లలు కదా, మాట్లాడారు వాళ్ళు. పెళ్ళికి కూడా పిలవలేదు. 2 పెళ్ళిళ్ళకి పిలవలేదు. 2 బామ్మర్దుల పిల్లలే చేసుకున్నాడు డాడీ, కానీ పిలవలేదు. ఇప్పుడు అంతగానం మీ తమ్ముని మీద ప్రేమతోనేమో మీరు పేరు పెట్టుకున్నారు, పేరే పెట్టేసుకున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం పెళ్ళి పిల్లలు టచింగ్ లేదు సార్. తమ్ముడు కానీ, తమ్ముళ్ళు కానీ, డాడీ కానీ
ఇంకో మమ్మీ కానీ నాకు ఎప్పుడు కూడా టచింగ్ లేరు సార్. అమ్మ నాన్న ఇంకా అమ్మ నాన్న, అమ్మ వేరే పెళ్ళికి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆమె బతుకుతుంది. ఇక డాడీ ఇంకో భార్య పిల్లలు, ఆయన మనతోటి ఏం అవసరం లేదు ఆయనకి. వాళ్ళ గలం కూడా తెలియదు నాకు. ఇంకా వేరే బంధువులు ఎవరైనా వస్తుంటారా? నాకు ఎలాంటి బంధువులు కూడా ఇబ్బంది లేదు. మేనమామలు, మేనత్తలు, చిన్నమ్మలు, బాబాయిలు అందరూ ఉన్నారు. కానీ మన కష్టాలు తీర్పలేరు కదా. మాకు ఏరన్లు నలుగురు అంటే ఈయనతోటి నలుగురు అండి బావలు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఊర్లో. నేను ఒక్కదన్నా ఇక్కడ ఉండిపోయాను. వాళ్ళు కనీసం వాళ్ళైనా మాట్లాడతారా? వాళ్ళు వాళ్ళ తమ్మునికెళ్ళి ఉంటారు కదా సార్, మాకెళ్ళి ఎందుకు ఉంటారు? వాళ్ళ తమ్ముడు ప్రేమలే ఉంటాయి కదా, మాకెళ్ళి ఏం లేదు. మొత్తం మీద అసలు మీతోని ఎలాంటి బంధువులు ఎవరు, ఒంటరి జీవితం, ఒంటరి బతుకు అయినా సరే ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వే కష్టపడి పని చేసుకుని బతున్నావు. నా కాళ్ళ మీద నేను నిలబడే బతుకుతున్నాను సార్. నాకు ఎవరు సాయం చేసేది ఎవరు లేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఇల్లు కానీ జాబ్ కానీ ఇంకేమన్నా నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కట్టుకున్న భర్త అనుమానంతో వేధిస్తుంటే విడాకులు ఇచ్చేశారు. మీకు కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళినాడు. అటు మిమ్మల్ని కన్నవారు దూరమైనారు, అన్నదమ్ములు లేరు. బాధ అనిపిస్తుందా? ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా సార్, అందరికి దూరం అయ్యానని. ఇక నాకు ఈ ఫీలింగ్స్ వచ్చాయి కదా, ఇక ఎవరితోటి మనం వెళ్ళే పరిస్థితి లేదు. నేను ఈ డిసైడ్కి వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్ ఉన్నారా మనకి? ఫ్రెండ్స్ కూడా ఎవరు ఎక్కువ లేరు సార్ నాకు. కాకపోతే అందరితోటి మాట్లాడతాను, క్లోజ్గా ఉంటాను. కాలనీలో కానీ, డ్యూటీలో కానీ, మా ఊర్లో కానీ నేను ఎవరితోటి గొడవలు పెట్టుకోను సార్. ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ మీరు పురుషుడికి మారారు, గతంలో మహిళగా ఉన్నారు కదా. మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ పురుషులతో చేయాలని ఉంటుందా, మహిళలతో చేయాలని ఉంటుందా? నేను జెంట్స్ తోటి తిరుగుతాను, లేడీస్ తోటి తిరుగుతాను సార్. ఇప్పుడు మారిన కానుంచి అట్లా ఏం లేదు. మీ అమ్మటి తిరగాలన్నా, మీతో పాటు మాట్లాడాలన్నా ఎవరన్నా ఏమన్నా ఫీల్ అవుతున్నట్టుగా గమనించారా మీరు ఎప్పుడైనా? చాలామంది చూస్తూనే ఉంటారు కదా, ఇక మారిపోయాను కదా, అందరు బాగానే మాట్లాడతారు సార్. జెంట్స్ ఫీలింగ్ ఎక్కువ ఉంది నాకు, జెంట్స్లలోనే తిరగాలని ఉంటుంది సార్ నాకు. సినిమాల భవిష్కారాలకు ఇట్లా పోవాలి, ఏమన్నా తిరగాలని అట్లా ఉంటుందా? చాలా ఉంది సార్, సినిమాలకు వెళ్ళినా ఎంత సార్. మామూలుగా సినిమాలు చూస్తారా మీరు? ఇంకా డ్యూటీలే కదా సార్, ఇక తక్కువ సినిమాలు చూడగానే ఫీలింగ్ అవుతుంది సార్ మాకు. సినిమాలకు వెళ్ళాలని ఉంది. నేను లేడీస్ ఉన్నప్పుడు కూడా ఉంది. హీరోలు అయితేనేమో జెంట్స్ హీరోయిన్లాగా పోవాలని ఉండే సార్ నాకు. కానీ ఇక పెద్ద చదువు లేదు, వెళ్ళలేమని ఆగిపోయాను. ఏం చదువుకున్నాం? నేను 6th క్లాస్ చదువుకున్నాను సార్, గవర్నమెంట్ స్కూల్లో. అయితే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీకు పురుషుల ఫీలింగ్ ఏం లేదు? చిన్నప్పటి నుంచి ఉండేనా? చిన్నప్పటి నుంచి మీకు పురుషుడి ఫీలింగ్స్ ఉన్నాయి? నేను ఎక్కువ అబ్బాయిలతోటే తిరిగేదాన్ని సార్. 7th క్లాస్ అది చదువుదామంటే ఇంకా చదవలేదు సార్, నాకు పెళ్లి చేసేసారు 6th క్లాస్కు. అమ్మ నాన్నలు దూరం అయ్యారు కదా, అమ్మమ్మ వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు. నాకు 13వ సంవత్సరం పెళ్లి చేసేసారు. మీరు 7th క్లాస్కి వచ్చినప్పుడే మీరు పురుషుడు? 7th అయినట్టు, కానీ 7th చదవలేదు నేను, 6th క్లాస్. అంటే మీరు అబ్బాయిలతో ఎక్కువ తిరుగుతున్నారన్న ఉద్దేశంతో తొందరగా పెళ్లి చేశారంటారా? లేదు సార్, నాకు అమ్మ నాన్న కరెక్ట్ లేరు కదా సార్, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుతారు, అలా పెళ్లి చేసేసారు. ఏం పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాలు పుట్టారు మీకు పిల్లలు? 2 సంవత్సరాలకు సార్. పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాలకు, చిన్నబాబు 3 సంవత్సరాలకు సార్. మొత్తం మీద మీరు మేజర్ 18 ఏళ్ళు కాకముందుకే 2 పిల్లలకు జన్మనిచ్చారు. అప్పుడు అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేవు, పురుషుని ఫీలింగ్స్ ఏమైనా ఉండేనా అప్పుడు? అప్పుడు ఏం లేవు, ఈయన టార్చర్ పెట్టిన కానుంచి ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ వచ్చాయి నాకు. అంటే ఫస్ట్ మీరు మానసికంగా పురుషుడిగా ఉండాలి, అసలు ఈ సమాజంలో మహిళకి ఇట్లా వేధింపులు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఫస్ట్ మానసికంగా ప్రిపేర్ అయ్యారా? ఇక ఇంకొవరికి వెళ్ళేటోళ్ళం కాదు, ఇంకో పెళ్ళి నేను వాడేటం కాదు, ఇంకా ఈయనే సరిగ్గా చూడలేదు, ఇంకా వేరే అవసరం లేదు, నాకు ఈ ఫీలింగ్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు పెట్రోల్ బంక్లో డ్యూటీకి వెళ్తావు కదమ్మా, హాలిడే రోజు వీక్ ఆఫ్ ఉంటుందా? ఇబ్బంది ఏం లేదు నాకు. ఇబ్బంది కాదు, వారంలో 1 రోజు సెలవు ఉంటుంది కదా.
వారంలో సెలవులు ఉంటాయి, నేను తీసుకోను సార్. నాకు అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాను. డుమ్మాలు నేను ఎక్కువ తీసుకోను. సెలవు ఒకవేళ సెలవు తీసుకున్న రోజు ఏం చేస్తారు? నాకు ఏమన్నా ముఖ్యమైన పని ఉంటేనే ఆగిపోతాను సార్, లేకపోతే వెళ్తాను. అట్లయినా మధ్యాహ్నం కూడా వెళ్ళిపోతాను సార్. నేను 10:30 వరకు ఎక్కడైనా ఏ పని చేసుకునైనా నేను మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళిపోతాను సార్. మీకు ఎక్కువ ఎలా టైం పాస్ అవుతుంది? నాకు డ్యూటీ ఇష్టం ఉంది కదా సార్, డ్యూటీలోకే వెళ్ళిపోతాను. ఎన్ని గంటలు చేస్తారు డ్యూటీ? ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మిగతా టైంలో ఇంకా వచ్చి అదో ఏదో పని చేసుకుంటాను. ఉంటుంది, లేదా బయట ఎవరైనా మాట్లాడుతుంటే టైం పాస్ చేసుకుంటా సార్. జెంట్స్ కానీ లేడీస్ కానీ నేను ఇట్లా మారిన కానుంచి టైం పాస్ చేసుకుంటా సార్. ఫోన్ ఎక్కువ వాడతారా? ఫోను తక్కువ సార్. నాకు ఫోను వస్తేనే మాట్లాడతా, లేదంటే నేను చేస్తాను నాకు అవసరం ఉంటే. ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, రీల్స్ ఇటువంటి ఏమైనా చేస్తుంటారు? చిన్న ఫోన్ వాడతా సార్ నేను. మీకు స్మార్ట్ ఫోన్, పెద్ద ఫోన్ లేదు? పెద్ద ఫోన్ వాడను, చిన్న ఫోన్ వాడతా సార్. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతా, నాకు కావాలంటే నేను చేస్తాను, అంతవరకు సార్. ఇది మొత్తం ఒంటరి జీవితమే కదా, ఎప్పుడన్నా భయం వేస్తుందా ఒంటరిగా ఉన్నందుకు? నాకు లేడీస్ ఉన్నా భయం కాలేదు, జెంట్స్గా మారినా భయం లేదు. ధైర్యంగా బతకాలి, ఎవరైనా నాలాగా మారాలి, బతకాలి, అంతేగాని చచ్చిపోయే అవసరాలు లేవు. చచ్చిపోవద్దు అసలు. ఎన్ని ఇబ్బందులు కానీ, ఎంతమంది ఎన్ని అనుకొని మనం తప్పు చేయనప్పుడు మనం భయపడొద్దు. కానీ మనం ఇలా సాధించుకోవాలి, ముందు బాటలు తీసుకోవాలి. ఇప్పుడు మహిళలకి ఏమన్నా కష్టాలు వస్తే ధైర్యంగా నిలబడాలి, సో వాటిని అధిగమించాలి, ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటారు, అదే కదా? అయితే మీరు మహిళగా ఉన్నప్పుడు ఫిట్గా ఉన్నారు, ఇప్పుడు ఫిట్గా ఉన్నారు సర్జరీ అయిన తర్వాత కూడా. అసలు మీ యొక్క ఆహార రహస్యాలు ఏంటి, మీకు ఇష్టమైన ఏంటి? ఇదే భూపాలరెడ్డి గారు, మీరు మహిళ మారినప్పుడు కూడా చాలా అందంగా, చాలా ఫిట్గా, ఆరోగ్యకరంగా చాలా బాగున్నారని చెప్పారు. ఇప్పుడు ఫిట్గా ఉన్నారు, ఆరోగ్యం మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఆ సీక్రెట్? మీరు అసలు ఏం తింటారు, ఆ డైట్ ఏం పాటిస్తారు, మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఏంటి? సార్ నాకు ఉదయం మాత్రం గ్లాస్ పాలు, బ్రెడ్ ప్యాకెట్లు మాత్రం కావాలి. టిఫిన్ కూడా తక్కువ తింటాను నేను, టిఫిన్ మీద కూడా ఎక్కువ ఉండదు నాకు. ఇవి మాత్రం ఉదయం కావాలి. కూరగాయలు ఎక్కువ తీసుకుంటాను, పప్పు కూడా నేను వాడను, తక్కువ వాడతాను, వారంలో ఒక్కసారి వాడతాను. కొంతమంది ఎక్కువ తింటారు, కానీ గ్యాస్ పాములు అయితే తినొద్దు. కానీ నాకు పడుతుంది, కానీ నేను తినను, ఎక్కువ వాడను. నేను చికెన్ మటన్లు కూడా సంవత్సరానికి ఒకసారి కూడా తినను నేను, మటన్ కానీ చికెన్ కానీ. అంటే అలవాటు లేదా? అలవాటు ఉన్నా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. నాకు మటన్ చికెన్ ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు. తింటాను కానీ అస్సలు ఉండదు నాకు తినాలని. కూరగాయలు ఎక్కువ ఇష్టం, ఉదయం మాత్రం అవి తింటాను నేను, బ్రెడ్ పాలు అంతే. రాత్రి ఏం తింటారు? రాత్రి ఉప్మా చేసుకొని తినేస్తాను, లేకపోతే కొంచెం కిచిడి చేసుకుంటాను. లేదు అంటే ఇంకా ఏం తినాలనిపించకుంటే పునుగులు కొనుక్కొచ్చుకొని తింటా సార్, బయట ఫుడ్. అవును సార్. అంటే ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తావు, కానీ మొత్తం మీద అయితే నీ సొంత చేసుకొని తింటాను. మనతో పాటు భూపాలరెడ్డి ఫ్రెండ్స్ ఎవరైతే స్థానికులు ఉన్నారో, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భూపాలరెడ్డి ఎప్పుడు మారిండు, ఎలా మారిండు, ఎలాంటి వాడు, ధనమ్మగా ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది. నమస్తే సార్. సార్ సార్, ఇప్పుడు ఇక్కడ ధనమ్మ అనేట ఆమె భూపాలరెడ్డిగా మారినారు. అవును తను మీకు ఎప్పటి నుంచి తెలుసు? సార్ కాలనీలో ఆమె ఒక 10 years నుంచి ఉందో 8 years నాకు తెలియదు, నాకు ఒక 5-6 సంవత్సరాల నుంచి తెలుసు. ఆమె క్యారెక్టర్ గుడ్, మంచి ఆమె. ఇప్పుడు ఆమె లేడీస్ నుంచి జెంట్స్గా మారింది ఆమె. ఇప్పుడు కూడా క్యారెక్టర్ గుడ్, ఆమె డ్యూటీ ఏమైనా చేసుకుంటుంది, ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది అంతే. ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆమెది ఎటువంటి ఎవరితో లొల్లి లేవు, ఎవరితో ఏ పంచాయతీలు లేవు. ఆమె వచ్చి ఆమె డ్యూటీ ఏం చేసుకుంటే ఆమె మంచిగా ఉంటుంది. సో గుడ్. ఆమె అందరితో కలిసిపోతుంది, అందరితో కలిసిపోతుంది. ఆమెతో ఎప్పుడు కంప్లైంట్లు ఏమి ఉండవు, ఎవరి దగ్గర ఉండవు. మీరు కాలనీలో ఎవరి దగ్గర అడిగినా అందరు కంప్లైంట్లు ఉండవు. అందరితో బాగుంటుంది, అందరితోనూ బాగుంటుంది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుంటుందా? మా కాలనీ ఆమె ఇట్లా ఆడ నుంచి మగ మారిందని ఎవరన్నా కామెంట్స్ చేయడం కానీ ఏమన్నా మీకేమన్నా ఇబ్బంది అనిపించా? మాకు అంటూ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే జనాలు ఏమనుకుంటారంటే ఆమె లేడీస్ నుంచి జెంట్స్కి ఎలా మారిందని, కొంచెం లేడీస్ కొత్త కదా కాబట్టి అందరూ అనుకుంటారు ఆమె ఇట్లా మారింది ఏంటి అని. జనాలు గుసగుసలు అయితే కామన్గా అనుకుంటారు.
మరి మాకు కూడా ఇదే ఫస్ట్, మాకు పెద్ద తెలియదు ఈ విషయంలో. నాకు ఏంటంటే ఇదే తెలవడం. జనాలందరూ అయితే అనుకుంటారు ఏమి ఎట్లా మారింది ఏమని అనుకుని గుసగుసలు కామనే కదా సార్. ఇంకా ఆడవాళ్ళు గుసగుసలు అనుకోవడం కామన్, కానీ బయటకు అయితే ఎవరు సార్ ఇది ఇలా జరగడం ఏంటంటే ఇక్కడ మాకు తెలిసి కొత్త అవుతుంది కదా. ఆమె బయట జరగవచ్చు కానీ ఇక్కడ మాకు తెలియడం మీద కొత్త కాబట్టి ఆమె క్యారెక్టర్ అయితే గుడ్, మంచి. ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటుంది. ఆమె వచ్చి అంతే, ఆమె ఎవరితో బ్యాడ్ ఏమి ఉండదు. ఆమె ఇష్టపూర్తిగా మీరు ఎక్కడైనా ఆమె ఇష్ట ప్రకారంగా. ఆమె ఫస్ట్ నుంచి మాకు 5-6 సంవత్సరాల నుంచి తెలుసు ఆమె పెట్రోల్ బంకులు చేస్తుంది. అదే పెట్రోల్ బంకులే చేస్తుంది ఆమె అప్పటి నుంచి. పని చేసుకుంటుంది. ఆపరేషన్ ఏదో చేసుకుంటారంట, అంత 1,50,000 2 లక్షలు ఎంత అయింది నాకు తెలియదు. అప్పుడు చాలా మందికి అప్పుడు డబ్బులు కూడా అడిగింది. ఆ ఇల్లు ఏదో అమ్ముకొని అమ్ముతాము, అమ్మి ఆపరేషన్ చేసుకుంటామని అని చెప్పలేదు ఆమె ఫస్ట్. కాకపోతే ఇల్లు అమ్ముతున్నాము అనుకొని చెప్పింది. ఇల్లు కూడా అమ్మేసింది. సారిగా ఒక ఇల్లు ఉండేది ఇక్కడ కాదు, యాక్చువల్గా ఇది 73 బ్లాక్. ఆమెది బ్లాక్ ఎక్కడ అక్కడ పక్కన ఇక్కడ బ్లాక్, ఆ బ్లాక్ నెంబర్ నాకు సరిగ్గా తెలియదు. కానీ అక్కడ ఉండేది ఆమె కింద ఉన్న ఇల్లు అమ్మేసింది. ఆమె సొంత ఇల్లు అమ్మేసి ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటుంది ఆమె. ఆమె ఇష్టపూర్తిగా మారడం కోసం, సర్జరీ కోసం ఇల్లు కూడా అమ్మింది. ఇల్లు కూడా అమ్ముకుంది. ఆమె అవసరం ఏమో అదే అనుకుంటే ఇంకా అవసరం ఏముంటుంది మాకు తెలిసి అంటే అంతగా తెలియదు. కానీ ఆమె ఆయన గురించే పెట్టుంటుంది డబ్బులు. ఇల్లు అమ్మింది. సో ఆమె గుడ్. థ్యాంక్ యూ అండి. తెలుసా? తెలుసానా? ఆమె మంచిగా ఉంటుంది, అందరితో మంచిగా ఉంటుంది. ఆమె ఇల్లు మెషిన్ 3 లక్షలకి అమ్మేసింది అంతే. మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆడామే ఉండే, అయితే పెట్రోల్ పంప్లో పనిచేస్తుంటే ఆమె ఏమైందో ఏమో ఆలు గిట్ట ఒప్పుకోరు. ఆమె మా ముగానే అయిపోయిందిగా. అందరితోనే మంచిగా ఉంటుంది సార్, అందరితోనే మంచిగా ఉంటుంది. ఆమె ఏం కొట్లాడలేదు, ఏం లేదు. ఇంత గిట్ట కంప్లీట్ లేదు, మంచిగా ఉంటుంది. అందరితో బ్లాక్ కాదే నా బ్లాక్, ఆ బ్లాక్ లెక్క ఈ బ్లాక్ ఇచ్చారు అంతే. మంచిగా ఉంటుంది. అవసరం పడితే సాయం అడుగుతుంటున్నా. సాయం మంచిగానే ఇస్తుంది ఆమె. అంటే ఏం అడిగినా ఇస్తుంది. అంటే చాలా మంచిది ఆమె. ఆమె పడిన అడుగుతుంది, మీకు ఏమైనా కావాలని ఇస్తుంది. ఆమె అడుగుతుంది కానీ అడుగుతా ఇస్తాం. ఆమె ఏం అడుగుతా ఆమె ఇస్తుంది.